వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పచ్చి రొయ్యలతో దమ్ బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అది నా స్టైల్లో చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి, పెద్దది. మనం అందులోనే దమ్కేస్తాము బిర్యానీ. అందులో ఆనియన్స్ వేసి బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. ఇంతలోగా మనం ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి సరిపడా ఇలా పేస్ట్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఇలా వేస్తే. ఇప్పుడు ఇందులో రొయ్యలు ఇవి కేజీ, ఉప్పు పసుపు వేసి నేను వాటర్ ఇంకిపోయే వరకు ఉడకబెట్టాను. అందులో నుంచే వాటర్ వచ్చి ఇంకిపోయే వరకు ఉడకబెట్టాను. నీచు వాసన రాకుండా ఉంటుంది. అందుకని అలా చేసి ఇప్పుడు అన్నీ కలుపుతున్నాను. దానికి మసాలాలు సరిపడా కారం వేసుకోండి మీ స్పైసీని బట్టి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, మనం బిర్యానీ మసాలా వేస్తాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్లు, ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. ఇది బిర్యానీ మసాలా, నేను ఇంట్లోనే చేస్తాను. ధనియాలు అన్ని మసాలాలు కలిపి చేస్తాను. అది ఒక 2 స్పూన్ల వరకు ఉంటుంది. మనం ఇప్పుడు పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ చేసాం కదా, అది వేసుకోవాలి. దీనివల్ల గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్గా ఉంటుంది. అందుకే నేను బిర్యానీ చేసినప్పుడు ఇలా చేసి వేస్తాను ఫ్రెష్గా అప్పటికప్పుడు. ఇందులోనే ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అవి కొంచెం పక్కకు పెట్టుకొని కొద్దిగా ఇందులో వేసుకోవాలి, మనకు గ్రేవీ రావడం కోసం. వేసుకున్నాక ఇప్పుడు కర్డ్ వేసుకోవాలి. మనం ఒక సరిపడా కర్డ్ వేస్తున్నాను. కర్డ్ లేకుండా కూడా టమాటా జ్యూస్ వేసి చేసుకోవచ్చు, కానీ దమ్ బిర్యానీకి కొంచెం కర్డ్ వేయాలి. వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. మనం కలిపేసుకున్నాక ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. మనం పులుపుగా ఉంటే పెరుగు, నిమ్మకాయ తక్కువ పిండుకోవాలి, లేకపోతే అంత బాగుండదు. పెరుగు కమ్మగా ఉంటే నిమ్మకాయ ఒకటి పిండుకున్నా ఏం కాదు. ఇప్పుడు అన్నీ కలిపాక మనం ఇప్పుడు ఆనియన్స్ వేయించాం కదా, అందులో కొంచెం ఆయిల్ ఉంది, అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తము మ్యాగ్నేట్ చేసుకున్న అంతా వేసేసాను ప్రాన్స్. ఇప్పుడు రైస్ పెట్టుకున్నాను స్టవ్ మీద. అందులో అన్ని హోల్ గరం మసాలా, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాను. వేసి మంచిగా 80%, 70%, 80% అలా బాయిల్డ్ అవ్వాలి. ప్రాన్స్ ఆల్రెడీ బాయిల్డ్ అయింది కాబట్టి త్వరగా అయిపోతుంది. అందుకే ఇది 80% వరకు రైస్ బాయిల్డ్ చేసుకోవాలి. సాజీరా వేసాను. సాజీరా వేసి కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని మంచిగా 80% బాయిల్డ్ చేసుకోవాలి. రైస్ నేను ఒక 3/4 కేజీ అలా తీసుకున్నాను. రొయ్యలు కేజీ తీసుకున్నాను. రొయ్యలు కేజీ తీసుకున్నా అవి హాఫ్ కేజీకి తక్కువనే అవుతాయి అంత తీసాక. అందుకని ఇవి ఒక 3/4 కేజీ అలా తీసుకున్నాను రైస్. ఇప్పుడు మంచిగా 80% బాయిల్ అయింది. ఆయిల్ నేను తక్కువనే వేస్తాను బిర్యానీలోకి, తక్కువ ఆయిల్తో టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు అందులో మనం రైస్ వేసుకోవాలి. మొత్తం నేను స్టవ్ వెలిగించలేదు, ఫస్ట్ అంతా వేసాక వెలిగిస్తాను. అంతా రైస్ మంచిగా పైన మంచి వేసేసుకోవాలి నీట్గా. రైస్ అంతా వేసాక మనము కలర్ అది వేయకుండా నేను పసుపులో కొంచెం పసుపు తీసుకొని 1/2 స్పూన్ అలా చిన్న స్పూన్తో అందులో కొంచెం పాలు వేస్తాను. బాగుంటుంది అలా, కలర్ వేయకుండా, హెల్దీ కాదు కాబట్టి ఇలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఇలా పాలల్లో కలిపిన పసుపు వేసేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా పైన అలా వేసాను, ఒక చిటికెడు అలా, కొంచెం రైస్ ఫ్లేవర్గా ఉండడం కోసం వేసాక మనం నెయ్యి వేసుకోవాలి. బాగుంటుంది కమ్మగా నెయ్యి వేసుకుంటే. కొంచెం వేసాను నెయ్యి. ఆయిల్ కూడా చాలా తక్కువనే వేసాను నేను ఇంత బిర్యానీకి. మనం ఉడికించుకున్న రైస్ వాటర్ ఉన్నాయి కదా, అవి ఒక టీ గ్లాస్ అన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం వాటర్ వంపుకున్నాం కదా రైస్లో వాటర్, అది గిన్నె అలాగే పక్కన చిన్న రోకలు పెట్టాను. పెట్టేసి ఫస్ట్ ఒక 10 నిమిషాలు డైరెక్ట్ గిన్నె పెట్టుకోవాలి. తర్వాత మనము పెంక పెట్టేసుకొని ఇంకో 10 మినిట్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పెరుగు చట్నీకి పెరుగు తీసుకున్నాను. అందులో కీర, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కీరతో రైతా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సాల్ట్ కూడా వేసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది.
చిక్కగా చేసుకునే కంటే కొంచెం వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది. మరి చిక్కగా అయితే పుల్లగా ఎలాగో ఉంటుంది. ఇది రెడీ అయిపోయింది రైతా. ఇంతలోగా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక 20 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టలేదు. 10 మినిట్స్ డైరెక్ట్ పెట్టాను సిమ్లో పెట్టాను. తర్వాత పెంక పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ పెట్టాను. రైస్ రెడీ అయిపోయింది. ఇవి కొత్త బియ్యము ఇవి, అందుకే కొంచెం అలా అయింది. పాతవైతే సన్నగా చాలా ఇదిగా ఉంటుంది. చూడండి రెడీ అయిపోయింది బిర్యానీ. చాలా టేస్టీగా వచ్చింది. మనం అలా పుదీనా అలా వేయడం వల్ల గ్రేవీ మసాలా ఎక్కువ వస్తుంది. ప్లెయిన్గా ఎక్కువ రైస్ లేకుండా మసాలా బాగుంటుంది. అందుకే కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది అలా పుదీనా గ్రేవీ పేస్ట్ వేయడం వల్ల. ఈరోజు అలాగే ఫిష్ ఫ్రై చేశాను. చాలా బాగుంది. ఇది ఆల్రెడీ అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోలో. చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. టేస్టీగా వచ్చింది బిర్యానీ. మీరు కూడా ఒకసారి ఈ బిర్యానీ ట్రై చేయండి. చాలా బాగుంది. హెల్తీగా, ఆయిల్ కూడా తక్కువ ఆయిల్తోనే చేశాను. మంచి ఇంట్లో మసాలాలు వేసి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.